మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. పదవ వచనం 11వ వచనం. ఈ భాగంలో మనకి కొన్ని పదాలు కనిపిస్తాయి. ఆ ఒక్కొక్క పదాన్ని గురించి కొంత వివరంగా మనం తెలుసుకుందాం. ఏంటది అంటే, మొట్టమొదటిగా మారు మనస్సు. అందరం మనం పలుకుదాం అన్నట్టుగా ఏమంట, మారు మనస్సు. ఈ మారు మనస్సు అంటే ఏంటి అనేది మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రకటిస్తున్నాడు, మారు మనస్సు పొందుడి, మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి అంటున్నాడు. మనం మారు మనస్సు పొందాలంటే, యేసుప్రభువుని నమ్మిన తర్వాత మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి అంటే, అందరూ మారు మనస్సు పొందాలంటే. ఏది మారు మనస్సు అంటే? చూడండి, ఆ 2 పదాల్లోనే ఉంది. మారు మారు అంటే అర్థమేమి? మారడం. ఏం మారడం అంటే మనస్సు మారడం. మనస్సు మారడం అంటే ఎలా మారాలి అంటే, మనస్సు మంచిగా మారడం అన్నమాట. మరి మారు మనస్సు పొందడం అంటే, యేసు ప్రభులోనికి మనం ఎప్పుడైతే వచ్చినామో అప్పుడు ఏమైతుంది అంటే, మన మనస్సు మంచిగా మారుతుందంట. మంచిగా మారుతుందంట అంటే, ఇంకా పాత మనస్సు కానీ, పాత అలవాట్లు కానీ, పాత పద్ధతులు కానీ ఇంకేవి లేకుండా మరి నూతనంగా మారుతుందంట. కాగా ఎవడైనా క్రీస్తునందున్నెడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కృతమాయెను అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు కదా. కాబట్టి యేసు ప్రభువుని నమ్మడానికంటే ముందు మన జీవితం ఎలాంటి జీవితంగా ఉండేది అంటే, పాత జీవితంగా ఉండేది. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మన జీవితం ఎలా మారిపోయింది అంటే, క్రొత్త జీవితంగా మారింది, నూతనమైన జీవితంగా మారింది. మరి నూతనమైన జీవితంగా మారింది అని ఊరికి అనుకోవడమేనా? నూతనమైన జీవితంగా నా జీవితం మారింది అని ఒకవైపు నీవు అనుకోవడం మాత్రమే కాకుండా, నేను అనుకోవడం మాత్రమే కాకుండా, చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా చెప్పాలి. ఏమని చెప్పాలి? వీరి జీవితం మారిపోయింది. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వీళ్ళ జీవితం మారిపోయింది, వీళ్ళ మనసు మారిపోయింది, వీళ్ళ మాట తీరు మారిపోయింది, వీళ్ళ ఆలోచన విధానం మారిపోయింది, వీళ్ళు పనిచేసే పద్ధతి మారిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరు మనల్ని చూసిన ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి. అదే ఏంటి అంటే మారు మనస్సు. మరి అందరు చెప్పుకోవాలి అంటే ఏం చేయాలంట? యోహాను భక్తుడు అంటున్నాడు, మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించాలి. మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయము మరి చివరి భాగంలో అంటే 8వ వచనం దగ్గర మనం గమనిస్తే, మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాలంటే ఏం ఫలం ఫలించాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ. ఈ భాగంలో యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మరి కొన్ని
నియమాలు తెలియజేస్తున్నాడు. యేసుప్రభు నమ్ముకున్నాం, ఓకే, బాగానే ఉంది. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అంటే దానికి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. మీ పరలోకమందున్న తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. చూడండి, మనం యేసుప్రభుని నమ్మిన తర్వాత మనకు కనపడాల్సిన లక్షణం ఏంటి అంటే శత్రువుని అయినా సరే ప్రేమించాలంట. శత్రువు అంటే మన గురించి చెడ్డగా మాట్లాడుతున్నారనుకోండి, వారి గురించి కూడా మనం ఏం చేయాలంట? ప్రభువా వాళ్ళని క్షమించలేనా ప్రార్థన చేయాలంట. శత్రువుని ప్రేమించాలంట. మరి ఇంకా ఏం చేయాలంటే మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలంట. హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలంట. స్మిత్ విగిల్స్వర్త్ అని ఒక దైవజనుడు, ఆయన దాదాపుగా 50 సంవత్సరాల వయస్సులో యేసుప్రభు నమ్ముకున్నాడు. కానీ అంత వయసులో నమ్ముకున్నా కూడా మరి దగ్గరగా 100 మందికి పైగా చనిపోయిన వాళ్ళని కూడా లేపిన గొప్ప దైవజనుడు అన్నమాట ఆయన, స్మిత్ విగిల్స్వర్త్. కానీ ఆయన తన సాక్ష్యాన్ని తెలియజేస్తూ రాస్తాడు ఒక పుస్తకంలో. ఏమని రాస్తాడంటే ఆయన యేసుప్రభుని నమ్ముకోవడానికంటే ముందు చాలా క్రూరమైన వ్యక్తి అన్నమాట. భార్యని ఇష్టానుసారం తిట్టి, నువ్వు అసలు నా ఇంట్లోకి రావద్దు, పో, నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి. ఆమె ఏమి తప్పు చేయలేదు బాబు. చేయకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టి ఏం చేస్తున్నాడంటే తలుపు వేసేస్తాడు. మరి ఆమె ఎవరు అంటే యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి అన్నమాట. ఆమె ఏం చేసింది అంటే నన్ను వెళ్ళిపోమని కదా, ఈయన చూసుకో, ఈయన కథ చెప్తానని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పెద్దలకు పిలుచుకొచ్చి అదంతా చేయలేదు. ఆయన ఏం చేసిందంట, రాత్రి చలి పెడతా ఉందంట, చాలా చలిగా ఉందంట, దోమలు కుట్టుతా ఉన్నాయంట, చలి మంచు కురుస్తూ ఉందంట. బయటికి వెళ్ళిపోమన్నాడు, పోనని లేదు, బయటికి వెళ్ళిపోయింది. గేట్ దగ్గరే కూర్చుందంట. గేట్ దగ్గరే కూర్చొని మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తానంట. ప్రభువా యేసయ్య, నా భర్తను క్షమించునైనా, నా భర్తను మార్చునైనా అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తా ఉందంట. మరి ప్రార్థన చేస్తా ఉంటే ఈయన ఎప్పుడు అర్ధరాత్రిలో. కానీ విచిత్రం ఏమంటే ఆ అర్ధరాత్రి కూడా ఆమె ఏం చేస్తుందంటే మోకరించి మరి గేటు ముందరే కూర్చొని ప్రార్థన చేస్తా ఉందంట. ప్రార్థన చేస్తా నీళ్లు విడిచి ప్రార్థన చేస్తానండి. ప్రభువా నన్ను క్షమించినైనా, ఒకవేళ నేను తప్పు చేసిన నన్ను క్షమించు, నా భర్తను క్షమించు, నా భర్తను మార్చు అని చెప్పి ప్రార్థన చేస్తాను. లేచి చూసినాడు, ఇది ఎక్కడుంది, ఎక్కడ తప్పించుకొని పోయిందని చెప్పి చుట్టూ చూస్తే కనపడ. తలుపు తీసినాడు. తర్వాత గేటు తీస్తే ఆమె మోకాళ్ళకి ప్రార్థన చేస్తా ఉన్నట్టు. మరి తలుపు గేట్ తీసినాడు కదా, గేట్ తీసిన తర్వాత ఆమె పోయి ఏం చేయాలా, అతనితో గొడవ పెట్టుకోవాలి. కానీ గొడవ పెట్టుకోలేదంట. ఆమె సంతోషంగా లోపలికి వెళ్ళి ఏం చేసిందంటే పాలు, చక్కెర, కాఫీ పొడి అన్ని రెడీగా ఉన్నాయంట. పోయి స్టవ్ మీద కాఫీ చేసి వేడివేడిగా, ఎప్పుడు మధ్యరాత్రి 3 గంటల కాడ అంత సమయంలో ఏం చేసిందంట, మరి వేడివేడిగా కాఫీ చేసి మరి సిద్ధం చేసుకొని సాసుల్లో పెట్టుకొని కప్పులో వేసుకొని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి అందించిందంట. ఆయన ఆశ్చర్యపోయాడంట. ఎందుకు ఆశ్చర్యపోయాడు అంటే, మరి నేను ఇంతగా ఈమెను హింసించినని, మరి ఇంతగా బాధించినని, ఇంతగా బయటికి పొమ్మని తోసేసినని,
అయినా కూడా ఒక్క మాట కూడా ఏమే నా గురించి విసుక్కోలేదు. పైగా ఏం చేసిందంట, ప్రేమగా మరి కాఫీ తీసుకొని వచ్చి అందిస్తే అప్పుడు ఏం జరిగింది అంటే ఆయనలో ఏదో ఒక మార్పు కనిపించింది. చూడండి, ఈరోజు మనం తెలుసుకుంటున్న విషయం ఏంటి అంటే మారు మనస్సు పొందాలి. మారు మనస్సు ఎప్పుడు పొందుతున్నాం మనం అంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ యేసు ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని చెప్పి మనం ఖచ్చితంగా ఒకసారి నోటితో ఒప్పుకొని ఉంటాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. మరి రోమా పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా, ఈ పని ప్రతి ఒక్కరూ చేసిన వారని. ఆ విధంగా చేస్తేనే చర్చిలో వచ్చి కూర్చోగలం. ఎప్పుడైతే యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకున్నామో అప్పుడేం జరిగింది అంటే మారు మనసు పొందిన. మారు మనసు పొందిన తరువాత ఏం చేయాలంట, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలి. ఏ రోజైతే యేసు ప్రభు నోటితో ఒప్పుకున్నామో అప్పుడు మారు మనసు పొందినమా. ఓకే, ఇక మారు మనసు పొందిన తరువాత చేయాల్సిన పని ఏముంది, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలం ఫలించడం అంటే ఏంటి? నాకు బైబిల్లో చూస్తున్నాం కదా, నీ శత్రువును ప్రేమించాలంటే, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలంటే. హల్లెలూయా. హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఇంకో ఉదాహరణ చూస్తుంది. పాల్ యాంగిచో అని మరి ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప దైవజనుడు అన్నమాట. ఈ రోజుకి కూడా ఆయన మరి సంఘ కాపరిగా ఉంటున్నాడు. ఈరోజు ప్రపంచంలో అతి పెద్ద సంఘం ఏదయ్యా అంటే మరి పాల్ యాంగిచో గారి సంఘం అని మనం చెప్పుకోవచ్చు. సౌత్ కొరియాలో ఆయన దైవజనుడు. ఆయన పుస్తకంలో ఆయన సాక్ష్యాన్ని రాసినాడు. ఏంటది అంటే, యేసు ప్రభువుని నమ్ముకోవడానికంటే ముందు ఆయన ఏం చేసినాడు, యవనస్తుడిగా ఉన్నాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన ఒక రోగం వచ్చిందంట. ఏం రోగం అంటే క్షయరోగం అన్నమాట. క్షయరోగం అంటే ఏమంటే దగ్గినారనుకోండి, దగ్గినప్పుడు నోట్లో నుంచి రక్తం బయటకు వస్తుంది. అట్లా రక్తం వచ్చి దగ్గు వస్తూనే ఉంటుంది, రక్తం వస్తూనే ఉంటుంది అనమాట. అట్లా దగ్గు వచ్చి ఒక్కసారి వాళ్ళు ఏమైపోతారంటే చనిపోతారు. క్షయరోగానికి సంబంధించిన వివరం అనమాట. ఈ యొక్క వ్యక్తి పాల్ యాంగిచో అనే వ్యక్తి మరి క్షయరోగంతో బాధపడుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించినారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే మరి డాక్టర్ గారు బాగా పరీక్ష చేసి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పినాడంట, ఒక 3 నెలల లోపల మరి 3 నెలల లోపల ఈ వ్యక్తి చనిపోతాడు. కాబట్టి అతనికి ఏమేమి ఇష్టమో మీరు అడిగి కనుక్కొని పెట్టేయండి, ఇంకెక్కువ కాలం బ్రతకడు అని చెప్పారంట. మరి ఈ వ్యక్తి కూడా వినిపించింది ఈ మాట. డాక్టర్ చెప్తున్నాడు. చూడండి, ఒక నిండి యవనస్తుడు, దగ్గరగా ఒక 16 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసు ఉన్న ఒక యవనస్తుడు అనుకోండి. ఒక నిండి యవనస్తుడు. అతనికి ఏమని వినిపించింది, డాక్టర్ చెప్తున్న మాట, ఇతను బ్రతకడు, చనిపోతాడు అని చెప్పాడు. తల్లిదండ్రులు కూడా ఏమిచ్చినారంట. కానీ చేయగలిగింది ఏమి లేదు ఇంకా. ఎందుకంటే అసలు చేయగలిగిన వ్యక్తులు ఎవరు అంటే డాక్టర్లు మాత్రమే. డాక్టర్లే చేయెత్తేస్తే ఇంకేమవుతుంది అంటే ఇంకెవ్వరూ సహాయం చేయలేని పరిస్థితి. ఇంటికి వచ్చి బాధపడుతూ ఉన్నాడంట, అయ్యో నన్ను రక్షించగలిగిన వాళ్ళు ఎవరు లేరా, నా పరిస్థితి ఇంతేనా, ఇంక నేను చనిపోతున్నానా అని చెప్పి బాధపడుతూ కూర్చున్నాడంట. అంతలోనే ఒక చిన్న పాప వాళ్ళ ఇంటికి వచ్చిందంట. చిన్న పాప వాళ్ళ ఇంటికి వచ్చి ఆ అమ్మాయి ఏం చేసిందంటే కొత్త నిబంధన గ్రంథాన్ని తీసుకొని వచ్చి ఈయనకు సువార్త చెప్పిందంట. అయ్యా, యేసు ప్రభువుని నమ్ముకోండి,
మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందితే యేసు ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు. అంటే బాబు చెప్తా ఉంటే నేను ఆమెని చీదరించుకున్నాడు. పోతావు కదా, అసలు నేను ఎట్లా పరిస్థితిలో ఉన్నాను, డాక్టర్ చనిపోతాడని చెప్తుంటే ఇంకా చావుకి దగ్గరలో కూర్చొని నేను బాధపడుకుంటూ కూర్చొని నువ్వు ఎందుకు సోద చెప్పుకుంటూ కూర్చున్నావు, పోయిక్కడి నుంచి అన్నాడు. అంటే ఆ అమ్మాయి ఏమేగా చెప్పలేదంట అసలు. కానీ చెప్పకపోగా ఏం చేసిందంటే మరి కన్నీళ్ళు, ఆమె కళ్ళల నుంచి నీళ్ళు వస్తాయంట. అయ్యా యేసు ప్రభువు నమ్ముకోండి, ఆయన మిమ్మల్ని బాగు చేస్తారు. అది చూసి ఈయన హృదయంలో ఏదో ఒక రకంగా అనిపించిందంట. ఏంటి, ఒకవైపు నేను బాగలేకపోగా అమ్మాయిని ఇంతగా చీదరించుకుంటుంటే ఈ అమ్మాయి ఏంటి ఇట్లా ప్రవర్తిస్తుంది అని చెప్పి మరి ఒకసారి ఆ అమ్మాయి వైపు చూస్తేనే ఈయనకి కొంత జాలి అనిపించిందంట. ఈ అమ్మాయిని చీదరించుకొని తిట్టి కసురుకొని పంపిస్తే అసలు ఆ అమ్మాయి పోకపోగా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తాను. సరే, నా కోసం కాకపోయినా ఆ అమ్మాయి కోసం ఏంది అమ్మాయి బాధ అడిగి కనుక్కుందామని చెప్పి ఏం చేస్తున్నాడు అంటే, సరే అమ్మా ఏం చేయాలను అనుకుంటున్నాను అంటే ఆ అమ్మాయి చెప్పిందంట, అయ్యా ఇదిగో ఇది తీసుకోండి చదవండి అని చెప్పి కొత్త నిబంధన గ్రంథం ఆ అమ్మాయి అంకుల్ చేతిలోకి, ఆ యవన సహోదరి చేతిలోకి పెట్టిందంట. సరే, ఆ అమ్మాయి కోసం మరి ఏం చేస్తున్నాడు అంటే ఆ కృత నిబంధన గ్రంథాన్ని తీసుకొని ఈయన చదవడం ప్రారంభించాడు. మరి బైబిల్ గ్రంథంలో మత్తయి 1:1 కొత్త నిబంధన అంటే ఏంది? మత్తయి సువార్త. మత్తయి 1:1 చదివితే ఏమని ఉంటుందంటే అక్కడ అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారును పెరెస్సును జెరహును కనెను, పెరెస్ ఎస్రోను కనెను. ఇట్లా లిస్ట్ వస్తుంది అనమాట. ఏమని వస్తుంది అంటే కనెను 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 కనెను. ఈయనకి మళ్ళీ కోపం వచ్చిందండి. దీని బదులు టెలిఫోన్ డైరెక్టరీ తీసుకొని చదివితే వరుసగా ఫోన్ నెంబర్లన్నీ ఉండి ఎవరికైనా మనకు అవసరమైన వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మాట్లాడచ్చు. కానీ ఏంది ఇది? అబ్రహాం ఇస్సాకుని కానీ, ఇస్సాకు యాకోబుని కానీ, యాకోబు యూదాని కానీ, యూదా ఇంకొకరిని కానీ, వాళ్ళు వీళ్ళని కానీ, వీళ్ళు వాళ్ళని కానీ, ఇదేంది బైబిల్ ఇది అనుకోని అని చెప్పి సరిపడదామని పోయినాడంట అసలు. అప్పుడు అమ్మాయి ఓపికగా చెప్పిందంట, అయ్యా మీకు మొదట్లో ఇలానే కనిపిస్తుంది. ఈ అబ్రహాం గురించి ఇంకా చదవగా రానున్న విషయాల్లో, రానున్న అధ్యాయాల వచనాల్లో చాలా అవసరమైన విషయాలు ఉన్నాయి, తెలుస్తాయి. మీరు వెంటనే కోపపడద్దండి, వెంటనే చిరాకు పడద్దండి, అలానే చదువుతూ ఉండండి అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు. కానీ నిజంగా ఆ రోజు ఆ అమ్మాయి యొక్క మాట తీరు కానీ, ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన తీరు కానీ చూసిన తర్వాత ఇంకా ఈయనకి ఏమనిపించిందంటే, ఏదో ఆ అమ్మాయిలో ఇంత గొప్ప మనసు కలిగించింది, ఇంత గొప్ప మనసు కనిపించింది అంటే ఇదేదో సామాన్యమైన మనసు కాదు, ఇదేదో అందరికీ వచ్చే మనసు కాదు. ఆ అమ్మాయి నమ్ముకున్న దేవుడు ఇంత గొప్ప దేవుడు అయితేనే ఆ అమ్మాయికి ఈ మనసు వచ్చింది అని ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన చూచి ఆకర్షించబడి ఇంకా బైబిల్ని ఏమైనా సరే చదవాలి అనుకొని ఏం చేస్తున్నాడు అంటే బైబిల్ని చదవడం ప్రారంభించాడు. చదువుతూ 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 పోతుంటే చాలా విషయాలు కనిపించినాయి బైబిల్. కుష్ఠరోగిని ఆయన బాగు చేసినాడు, చనిపోయిన వ్యక్తిని ఆయన లేపినాడు. ఒక్కొక్క విషయం చదువుతూ ఉంటే
ఈయనకి ఒక నిరీక్షణ కలిగిందంట. ఏంట నిరీక్షణ అంటే రోగులను బాగు చేసినాడు యేసు ప్రభు. అంత మాత్రమే కాకుండా చనిపోయిన వాళ్ళని కూడా లేపినాడు యేసు ప్రభు. మరి నన్ను లేపడా అని చెప్పి ఆయనకు తెలియకుండానే, యేసు ప్రభువా నువ్వెవరో నాకు తెలియదు నాయన, ఎవరో ఒక అమ్మాయి వచ్చి బైబిల్ ఇచ్చిపోతే నేను చదువుకుంటున్నాను నాయన, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నువ్వు నిజంగా ఉంటే నా దగ్గరికి రానైనా నన్ను రక్షించవా అని చెప్పి ప్రార్థన చేసినట్టు కళ్ళు నీళ్ళు ఇచ్చి అట్లా బైబిల్ చదువుతూ కూర్చొని అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అంతా ఆయనకు తెలియకుండానే ప్రార్థన చేసినాడంట. అట్లా ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ చదువుతూ ఉంటే ఒక రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది, వారం గడిచిపోయింది, నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 7 నెలలు గడిచిపోయిందంట. ఆయనకి తెలియదంట. ఆయన చదువుతూనే ఉన్నాడు. అసలు ఎన్నో నూతనమైన విషయాలు. దాహం కొన్న వ్యక్తులకి ఇక్కడ మంచి నీళ్ళు ఇస్తే ఎలా దాహం తీరుతుందో ఆయన యొక్క ఆత్మలో, ఆయన యొక్క హృదయంలో దాహం తీరినట్టు అనిపించింది. కానీ ఒకసారి ఉన్నట్టు గుర్తొచ్చిందంట. ఏం చెప్పినారు డాక్టర్లు? 3 నెలల లోపల చనిపోతావు. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళినాడంట. వెళ్ళి చూస్తే ఏది 3 నెలలు? 3 నెలలు కాదు కదా, 6 నెలలు, 7 నెలలు గడిచిపోయింది. కానీ క్షయరోగం ఈయన శరీరంలో లేదు, బాగుపడిపోయినట్టు. చనిపోతావు అని డాక్టర్లు చెప్పిన సమయం ఇంకా లేదు. ఏమైపోయింది అంటే ఆయన బాగుపడిపోయినాడు. హల్లెలూయా. చెప్పండి గట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చనిపోయిన వాళ్ళని కూడా లేపగలిగిన దేవుడు, చనిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళని కూడా బాగు చేయగలిగిన దేవుడు. కానీ నీ నుంచి, నా నుంచి, మన నుంచి ఆయన కోరుతున్నది ఏంటి అంటే ఆయన మారు మనస్సు అనేది కోరుతున్నాడు. అంత మాత్రమే కాకుండా మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించుడి అని కోరుతున్నాడు. చూడండి, మారు మనస్సు అంటే ఏంటి? మనస్సు మారడం. మనస్సు మారడం ఎలా మారడం? ఆయనకి ఇష్టమైన మనస్సుగా మారడం. దానికి బైబిల్ గ్రంథంలో మనం ఏం చూస్తున్నాం? మీ శత్రువులను ప్రేమించు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి అని బైబిల్ గ్రంథంలో సెలవించుంటుంది కదా. మరి ఎలా చేయాలి? మనల్ని ఒకవేళ ద్వేషించే వాళ్ళు లోకంలో ఉండొచ్చు, మనల్ని హింసించే వాళ్ళు లోకంలో ఉండొచ్చు, మన మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికే వాళ్ళు లోకంలో ఉండొచ్చు. కానీ మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలిస్తే ఎలా ఉంటుంది అంటే మరి అనేకుల జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తే అది పరలోకమున దేవుడు మనకు ఫలాన్ని ఇచ్చే జీవితంగా ఉంటుంది. హల్లెలూయా. ఇదే వ్యక్తే మరి గొప్ప దైవజనుడిగా మారిన తర్వాత మరి అనేక వ్యక్తులకు సువార్త ప్రకటించడం ప్రారంభించాడంట. ప్రకటించడం ప్రారంభించిన తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి ఒక సహోదరి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి ఏం చెప్పిందంట? అయ్యా మా ఇంటికి రండి, మాకు పెళ్లి చేసింది మీరే, మాకు విడాకులు ఇవ్వాల్సింది కూడా మీరే, రండి మా ఇంటికి. మరి ఏందమ్మా విషయం? మరి నేను చర్చికి రెడీ అవుతున్నా, విడాకులు అంటారు, ఏమి విషయం అంటే, లేదయ్యా ఆ రోజు మీరే పెళ్లి చేస్తున్నారు, ఈరోజు మీరే విడాకులు ఇద్దరు రండి అని చెప్పిందంట. ఈయనకి విషయం అర్థమైంది, ఏదేదో ఇద్దరు గొడవ పడ్డారని చెప్పి అర్థమైంది. సరే అమ్మ నేను చర్చికి వెళ్తున్నా, సంఘం నడిపిస్తాను, వస్తాను అని చెప్పి మరి సంఘం నడిపించి మరి ప్రార్థన చేసి, అందరి కోసం ప్రార్థన చేసి తర్వాత ఏం చేస్తున్నాడు అంటే ఇంటికి వెళ్ళి మరి ఒక మాట ప్రార్థన చేసుకొని, ప్రభు పలానా వ్యక్తి ఫోన్ చేస్తున్నారు, ఇలా వాళ్ళ సమస్యలో ఉన్నారంట అని చెప్పి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు. వెళ్తే భార్యాభర్తలు బాగా గొడవ పడుకున్నారంట.
ఎంతగా గొడవ పడుతున్నారంటే ఇంకా ఈయన వచ్చి రావడంతోనే ఆయన చదవడం మొదలు పెట్టాడంట. ఆమె నన్ను ఇది చేసా అది చేసా, అసలు మాట వినదు, విధేయత చూపించదు, అది ఇది చెప్తూనే ఉన్నాడు. ఇష్టంగా చెప్తానంట. చెప్తా ఉంటే దైవజనుడు ఆయన చెప్పిన మాటలన్నీ వింటే ప్రతి ఒక్కటి నిజమే అనిపించిందంట. అవును కదా, ఈమె ఇంత విధేయత లేనిది అని చెప్పి ఆయన చెప్పిన ప్రతి మాట వింటూ ఉంటే నిజమే అనిపించిందంట. ఆ తర్వాత ఆమె స్టార్ట్ చేసిందంట, అయ్యా ఈయన ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, ఒక్కొక్క మాట చెప్తా ఉంటే ఆమె చెప్పిన మాటలన్నీ విన్నాడంట. వింటే అవును ఈమె చెప్పింది కూడా నిజమే అనిపించిందంట. మరి ఎవరికి న్యాయం చెప్పాలి ఇప్పుడు? ఈమె చెప్పింది రైటా, ఆయన చెప్పింది రైట్? ఈయన చెప్పిందన్నీ రైటే అనిపిస్తుంది, ఆమె చెప్పిందన్నీ రైటే అనిపిస్తుంది. మరి ఈమె వైపు మాట్లాడదామా, ఆయన వైపు మాట్లాడదామా ఆలోచిస్తూ ఉన్నాడంట. ఆలోచిస్తూ ఉంటే దేవుడు నడిపించినాడంట. ఆమె వైపు మాట్లాడాల్సిన అవసరంలా ఈయన వైపు కూడా మాట్లాడాల్సిన అవసరం. దేవుడి చిత్తమేదో అది ప్రకటించు అని చెప్పి దేవుడు మాట్లాడితే వెంటనే వాళ్ళ దగ్గరికి రమ్మన్నాడంట. దైవజనుడు దగ్గరికి వస్తే ఏం చేస్తున్నాడు? ఆమె చెయ్యి ఇతని చెయ్యి ఇద్దరిని కలిపి పట్టుకోమని చెప్పి ఏం చేస్తున్నాడంటే వాళ్ళ చేతుల పైన ఈయన చేయబెట్టి ప్రార్థించాడండి. ఏమని ప్రార్థించాడంటే, యేసు ప్రభువు నామములో వీళ్ళిద్దరి మధ్యలో అసమాధానాన్ని కలుగజేస్తున్న దురాత్మని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే యేసు క్రీస్తు నామంలో వీళ్ళు సమాధానం కలిగి ఉందరు గాక, వీళ్ళు ఇక మీదట విడిపోకుందరు గాక అని చెప్పి దేవుడి చేతపరిచిన దానిని ఎవ్వరు వేరుపరచడానికి వీలు లేదని చెప్పి గట్టిగా ఆజ్ఞాపించి ప్రకటించాడు. ప్రకటిస్తూనే అట్లా ప్రార్థన కళ్ళు మూసుకొని ఇంకా ప్రార్థన చేస్తా ఉన్నాడంట. చేసేటప్పుడే మరి ఆయన చెయ్యి, ఆయన హస్తం ఏదో వెచ్చగా అనిపించిందంట. ఎందుకు నా చెయ్యి వెచ్చగా అనిపిస్తుంది అని కళ్ళు తెరిచి చూస్తే ఆ చేతి మీద కన్నీటి బొట్టు, కన్నీళ్ళు, ఆమె కన్నీళ్ళు కలుస్తుందంట, ఆయన కూడా కన్నీళ్ళు కలుస్తుందంట. కన్నీళ్ళు ఈయన చేతి మీద పడ్డాయంట. అప్పుడు దేవా నువ్వేదో అద్భుతం జరిగించిన నీకు స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేసి దేవుడి చేతపరిచిన దాన్ని ఎవ్వరు వేరుపరచడానికి వీలు లేదని చెప్పి ప్రకటించి మిమ్మల్ని ఇద్దరిని దేవుడు కలిసి ఉండండి, సంతోషంగా ఉండండి అని చెప్పినాడు. కానీ మరి విడిపోండి అని చెప్పలేదు అని చెప్పి అప్పుడు వాక్యం చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. నిజంగా జరిగిన సంగతి పుస్తకంలో రాసిన దైవజనుడు సౌత్ కొరియాలో. మరి ఆ తరువాత రోజు మరి భార్య భర్తలు ఇద్దరు ఫోన్ చేస్తారంట. ఫోన్ చేసి దైవజనుడితో మాట్లాడారంట. అయ్యా మరి మేము పలానా వ్యక్తులు అని చెప్పి చెప్పారంట. ఏమమ్మా ఎలా ఉన్నారు అంటే ఆయన మాట్లాడాడంటే ఆమె మాట్లాడిందంట. ఇద్దరు చెప్పారంట, అయ్యా మా సామాన్లన్నీ వస్తువులన్నీ సర్దుకునేకి ఒక రోజంతా పట్టిందంట. ఎందుకు? బాగా కొట్లాడుతున్నారు కదా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని ఆమె, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోని అతను ఏం చేస్తున్నారంటే కొట్లాడుకున్నారు కదా. ఇంకా ఆమె బట్టలు, ఆమె వస్తువులు అన్నీ, సూట్ కేసులు, బ్యాగులు అన్నీ పెట్టుకునే దగ్గర ఒక రోజంతా పట్టిందంట. ఆయన కూడా సర్దుకున్నాడంట. ఈ ఇంట్లో ఉండేదే బాగాలేదు, నా దారిలో నేను వెళ్ళిపోతానని చెప్పి ఆయన కూడా సర్దుకున్నాడంట. కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ తీసి మళ్ళీ నీట్గా ఇంట్లో సర్దుకున్నామయ్యా, సర్దుకోవడానికి మళ్ళీ ఒక రోజు పట్టింది అని చెప్పి. అదంతా సరే కానీ సమాధానంగా ఉండాలమ్మా. అవునయ్యా, మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో ఏమో మాకు గుర్తులేదు, కానీ ఏదో ఒక బరువు దిగిపోయినట్టు మాకు అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే సమాధాన పడినాం, ఇంకొకసారి ఇలా గొడవ పడకూడదు అనుకున్నాం.
చూడండి, మారు మనస్సు అంటే ఏంటి అంటే మనస్సు మారడం. హల్లెలూయా. మనస్సు మారడం అంటే ఏంటి? ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే మన మనస్సు ఆందోళనతో ఉండేది, అసమాధానంగా ఉండేది, చెడు మాటలతో మన నోరు నిండి ఉండేది. కానీ ఇప్పుడు మారు మనస్సు పొందిన తర్వాత బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటున్నాడంటే మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి అంటున్నాడు. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించడం అంటే ఏంటంట? ఇందాక మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం కదా. ఏంటది అంటే మరి మత్తయి సువార్త ఇంకా చదువుకున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం నుంచి కూడా చదువు. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుకున్నదేమనగా, దుష్టుని ఎదురింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టువాడి వైపునకి ఎడమ చెంప కూడా తిప్పుము. హల్లెలూయా. ఎవరైనా నిన్ను చెంపకేసి కొట్టినారనుకో, నన్ను ఎట్లా గాని కొడతావు అనకూడదంటే ఏం చేయాలంటే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పాలంట. ఏంటది? మారు మనసుకు తగిన ఫలం అంట. ఎవడైనా వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకున్న కోరిన ఎడల వారికి నీ పై వస్త్రం కూడా ఇచ్చే. వ్యాజ్యం అంటే ఏంటి? మరి నీ మీద కేసు పెట్టి ఏం చేస్తారంటే, మరి నీ దగ్గర ఉన్న వస్తువులు ఏదైనా తీసుకొని పోతానంటే సరే ఇంకొకటి కూడా తీసుకొని పోని చెప్పి ఇచ్చేసేయాలంట. మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటి అంటే ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడగగోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఇందాక చూస్తున్నాం కదా, నీ పొరుగు వారిని ప్రేమించి శత్రువు ద్వేషించమన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువుని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువుని ప్రేమించాలండి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలండి. యేసు ప్రభు చేసిన పని అది. యేసు ప్రభుని సిలువకు వేసేటప్పుడు ఆయన సిలువ మోసుకొని పోతా ఉన్నాడంట. మోసుకొని పోతా ఉంటే మరి ఆయనని కొరడాలతో కొడుతూ ఉంటే వాళ్ళ గురించి యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ప్రభువా తండ్రి, మీరేం చేయించినారో మీరు ఎరుగలనైనా వీరిని క్షమించు. ఆయనను హింసించు వారి కొరకు ఆయన ప్రార్థన చేసి ప్రాక్టికల్ గా చూపించినాడు. అసలు ఏంటది అంటే మారు మనసుకు తగిన ఫలం ఎలా ఫలించాలి అనేది మరి చూపించాడు. ఇంకా వివరణ ఇస్తున్నాడు యేసు ప్రభు. ఏమని వివరణ ఇస్తున్నాడంటే, మీకు మేలు చేసే వాళ్ళకి మీరు మేలు చేస్తున్నారు అనుకోండి, మీకు ఆల్రెడీ ఎవరో మేలు చేస్తారు, వాళ్ళకి మీరు మేలు చేస్తారు. ఏం ప్రయోజనం? లోకస్తులు కూడా యేసు ప్రభుని నమ్మని వాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు కదా. ఇంకా మీరు యేసు ప్రభుని నమ్ముకొని మీకేం ప్రయోజనం? అది కాదండి చేయాల్సింది. ఏంటది అంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం, మీకు మేలు చేసే వాళ్ళకి మేలు చేయడం, మీకు ఏదో బహుమానం ఇచ్చే వాళ్ళకి మీరు బహుమానం ఇవ్వడం. అది కాదు దేవుని యొక్క నియమం. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. మరి దేవుని యొక్క నియమం ఏంటి అంటే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించడం. ఎప్పుడైతే ఇలాంటి నియమాన్ని అనుసరించడం ప్రారంభిస్తామో అప్పుడు ఏమైపోతుంది అంటే మరి శత్రువులను కూడా ప్రేమించినప్పుడు వాళ్ళు ఏమవుతుందంట దేవుని యొద్దకు నడిపించబడతారంట. మనలో ఉన్న దేవుని ప్రేమను వాళ్ళు చూసి, అరే ఏంటి వీటిలో ఉన్న ప్రత్యేకత, వేరు ప్రియుల కన్నా నీ ప్రియుల యొక్క విశేషం ఏంటి అని శిలమీతను అడిగినారు మరి ఇతర వ్యక్తులు, లోకస్తులు. అలాగే
మనల్ని కూడా అడుగుతారు లోకస్తులు, వేరే దేవుడి కంటే మీ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి, వేరు ప్రియుల కంటే మీ ప్రియుల యొక్క విశేషం ఏంటి అని అడుగుతారు. అయ్యా ఇదిగో ఇదే నా యొక్క దేవుని యొక్క విశేషం, ఇదే నా యొక్క దేవుని యొక్క గొప్పతనం, ఇదే నా దేవుడు నాకు నేర్పించిన పాఠం అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, మరి లోకంలో ఉన్న వాళ్ళు కూడా మనల్ని బట్టి దేవుని యొద్దకు నడిపించబడతారు. వాళ్ళు నడిపించబడుతున్నారా నడిపించబడరా అనేది సెకండరీ థింగ్. కానీ నీ బాధ్యత నా బాధ్యత ఏంటి అంటే, ఒకటి మారు మనస్సు పొందాలి, రెండు మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించాలి. హల్లెలూయా. మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించకపోతే ఏమైనట్టు అంటే ఇంకా ఏదో వ్యత్యాసం ఉండొచ్చు. ఏంటా వ్యత్యాసం? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభువా, నేను మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తున్నాను, ఒకవేళ ఫలించకపోతే దయచేసి మనం క్షమించునైనా అని చెప్పి మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించడానికి మనల్ని మనం సమర్పించుకున్నాం. ఆ విధంగా చేయడానికి దేవుడి కృపను అనుగ్రహించుగాక.